హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం ఐగాన్ వాల్యూస్, ఐగాన్ వెక్టర్స్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుందామండి. ఈ ఐగాన్ వాల్యూస్ అండ్ ఐగాన్ వెక్టర్స్ అంటే లీనియర్ ఆల్జీబ్రాలో ఒక ఆపరేషన్ అనమాట అండి. ఇది ఒక ఫంక్షన్ అనమాట అండి. ఓకే అండి. సో, ఈ ఫంక్షన్స్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే అండి, మిషన్ లెర్నింగ్‌లోను, డేటా అనాలిసిస్‌లోను, సైంటిఫిక్ కంప్యూటింగ్‌లో ఇలా చాలా వాటిల్లో, అలాగే డేటా అనాలిసిస్‌లో కూడా యూజ్ చేస్తారనమాట అండి. సో, అలాంటి వాటిల్లో ఈ ఐగన్ వాల్యూస్ కానీ, ఐవన్ వెక్టర్స్ కానీ ఈ క్యాలిక్యులేషన్స్ అక్కడ యూజ్ చేస్తారన్నమాట. అయితే ప్రస్తుతం మనం కేవలం ఈ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఐగన్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా రిజల్ట్ తెచ్చుకోవాలన్న విషయం గురించి మాత్రమే ఆలోచిద్దాము. అయితే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారనేది పోను మనకు ముందు ఈ మిషన్ లెర్నింగ్లో, డేటా సైంటిస్ట్లోనే చేస్తున్నప్పుడు మనకు అక్కడ వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం అండి. ఓకే అండి. సో, ప్రస్తుతానికి మనకి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ని మనం ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచన తప్ప మనం వేరేది పెట్టుకోవద్దండి. ఓకే అండి. ఇది ఒక లీనియర్ ఆల్జీబ్రాలో ఇదొక ఫంక్షన్ అండి. ఓకే అండి. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే నంపై లైబ్రరీలో నంపై లైబ్రరీలో లీనియర్ ఆల్జీబ్రా అనే ఒక క్లాస్లో ఓకే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనేవి మెథడ్స్ అనమాట అండి. ఓకే అండి. సో, ఇప్పుడు అందుకనే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటండి, నంపై. ఓకే, యాజ్ ఎన్పి. సో, నంపైని ఇంపోర్ట్ చేసుకుంటే కానీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయలేము అనమాట అండి. ఓకే అండి. సో, ఒక శాంపిల్గా ఒక అరే తీసుకుందాం అండి. ఆ అరేలో మనం ఆ అరేలో నుంచి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ని ఐడెంటిఫై చేద్దామండి. ఓకే అండి. సో, 2D అరే తీసుకుందామండి. సో, ఏఆర్ఆర్ ఈక్వల్ టు np dot array 1 2 3 4 ఓకేనే 2D అరే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫంక్షన్ ఉందండి ఐగన్ వాల్యూస్కి, డైరెక్ట్గా వాల్యూస్ అలాగే వెక్టర్స్ ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఎలాగంటే చూడండి, వాల్యూస్ వెక్టర్స్ అనేవి 2 వేరియబుల్స్ తీసుకుని ఆ రెండిటికి ఓకే ఎన్పి డాట్ లీనియర్ ఆల్జీబ్రా ఓకే అండి. చూడండి, LINALG మళ్ళీ డాట్ ఆపరేటర్ తీసుకుని దాంట్లో EIG ఓకే, దీంట్లో మనం ఏఆర్ఆర్ని పాస్ చేసామంటే అండి ఆటోమేటిక్గా మనకి వాల్యూస్ వెక్టర్స్ వచ్చేస్తాయండి. చూడండి, ఇక్కడ ప్రింట్ వాల్యూస్ అన్నాను, అయిగోండి వాల్యూస్ వచ్చేసినాయి. అలాగే ప్రింట్ వెక్టర్స్ చూసారా, ప్రింట్ వెక్టర్స్ రెండు వచ్చేసినాయి. సో, ఇలాగా రెండు వాల్యూస్ని వెక్టర్స్ని మనం ఈఐజీ అనే యూజ్ చేసి తెచ్చేసుకోవచ్చు అనమాట ఈ రెండు అండి. ఓకే అండి. అలాగే వీటి యొక్క సార్ట్ కూడా చేయొచ్చండి. ఇవి ఉన్నాయి చూసారండి ఐగన్ వాల్యూస్. సో, ఈ వాల్యూస్ కానీ ఐగన్ వెక్టర్స్ కానీ మనం సార్ట్ కూడా చేయొచ్చండి. చూడండి, మామూలుగా దీన్ని చూద్దాము. వాల్యూస్ ఏ అరేంజ్మెంట్లో ఉంటుందో చెప్పిస్తాను చూడండి మీకు. ఓకే, వాల్యూస్ డాట్ అండ్ ఒక ఫంక్షన్ ఉందండి మీకు. అది కూడా ఎందులో ఉందంటే లీనియర్ ఆల్జీబ్రాలో ఉందండి. లీనియర్ ALG డాట్ కనెక్షన్ ఉండండి. ఇక్కడ డైరెక్ట్గా రాద్దాము. డాట్ ఇక్కడ చూద్దామండి. చూడండి, ARG సార్ట్ అండి. చూసారా, ARG సార్ట్. ఈ ARG సార్ట్ అంటే ఏంటంటే అండి మనకి అసెండింగ్లో ఉందా డిసెండింగ్లో ఉందా అన్న విషయాన్ని తెలియజేస్తారు అనమాట. ఓకే, సో ఇదొక ఫంక్షన్ అండి. మనం బ్రాకెట్లు పెట్టాలి, లేకపోతే డిస్ప్లే అవ్వదు. చూసారా, 0 1 అనమాట. అంటే సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్లో ఉందన్నమాట. దీనికి కావాలంటే డిసెండింగ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి మనం. సో, డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ DS అని పెడదాము, డిసెండింగ్ ఆర్డర్స్. ఓకే, DS అని పెట్టి దీంట్లో సార్ట్ చేశానండి. ఈ సార్ట్ మనకి ఏంటంటే 0 1 కింద ఉందండి. సో, ఈ సార్ట్ ఎలా అవ్వాలి అని అనుకుంటున్నాం అంటే మనం ఓకే -1 కింద అవ్వాలనుకుంటున్నాం అండి. ఓకే, సో ఇలా అవ్వాలని కోరుకుంటున్నాము. సో, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే అండి వాల్యూస్
వాల్యూస్ ఈక్వల్ టు వాల్యూస్ ఓకే డిఎస్ని అప్లై చేస్తున్నానండి. సో డిఎస్ని అప్లై చేస్తే ఇక్కడ ఏం జరిగిద్ది చూడండి. ఇప్పుడు వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ వాల్యూస్ చూసారా, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సార్ట్ ఎరే సార్ట్ అంత కదండి, ఏఆర్జీ సార్ట్ చూడండి. అది ఫస్ట్ మీకు చూపిస్తాను. ఫంక్షన్ మర్చిపోయానండి. ఓకే చూసారా 1 0. ఇంతకుముందు మనకి ఏమొచ్చిందండి 0 1 వచ్చింది. ఇప్పుడు 1. సో డిసైడింగ్ ఆర్డర్లో అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేసుకోవాలండి. సింపుల్గా బ్రాకెట్ మిస్ అయింది అంతేనండి. సో ఇంతకుముందు మనకి ఎలా వచ్చిందండి వాల్యూస్, ఇక్కడ పైన వాల్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఇది వచ్చిందండి, తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు డిసైడింగ్ ఆర్డర్లో వెనకాలది ముందుది వెనకాలది. ఇలాగా మనం ఈ ఐగన్ వాల్యూస్ని సార్ట్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే అండి. సో అదండి నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.